ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయనకు గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములో దేవాది దేవుని ఘననామమును ఘనపరచుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయములో దేవాది దేవుని పాదముల చెంత చేరి క్రమముగా దేవుని వాక్యము ఎడల ఆసక్తి కలిగి దేవుని మాటల ద్వారా బలపరచబడుతున్న ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమిస్తూ దినదినము వాక్యానుసారముగా తమ జీవితాలను సరిదిద్దుకుంటూ ఆత్మీయతలో ముందుకు వెళ్తూ ఉండుట అనేది ఒక గొప్ప భాగ్యము ప్రియులారా. ఆసక్తిని అనేది మనం కోల్పోకూడదు. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న పట్టణంలో ఉన్న దేవుని సంఘముతో మాట్లాడుతూ మొదటి కొరింథీ 15:58 ఆయన మాట్లాడుతూ అంటాడు, కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులునై ఉండుడి అంటాడు. ఆసక్తి అనేది ఒక రోజుకో, ఒక వారానికో, ఒక నెలకో సంబంధించింది కాదు. జీవితం అంతటికి సంబంధించినటువంటిది ఆసక్తి. ఆ ఆసక్తి అనేకమైన ఆశీర్వాదములను, ఆ ఆసక్తి ఆత్మీయ మెరుగుదలను దినదినము దయచేసేదిగా ఉంది. దేవుని సన్నిధానంలో ఈ దిన కాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశభాగము ఏమిటి అనగా, నేటి వరకు మనము ఏమై ఉన్నాము. నేటి వరకు అంటే ఈ రోజు వరకు. ఈ వాక్యం రేపు సంవత్సరం మీరు చూశారనుకోండి, ఉదాహరణకు యూట్యూబ్లో ఉంటుంది, ఆ రోజు చూశారనుకోండి 25లోనో 26లోనో ఎప్పుడైనా కానీ ఈ సందేశాన్ని ధ్యానం చేసే ఆ రోజు ఏదైతే ఉందో ఆ రోజుకు అని అర్థం. అది ఎప్పుడైనా కానీ, అది ఎప్పుడు కూడా నేటి వరకు అనేది నేటి దిన మన సబ్జెక్టు, మన అంశభాగం. నేటి వరకు మనము ఏమై ఉన్నామో చూద్దాం. అపోస్తులుడైన పౌలును అడుగుదాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచియుంటిని. చాలు. ప్రభువునందు ప్రియమైన వార్లారా, అపోస్తులుడైన పౌలు అగ్రిప్పరాజు దగ్గర నిలబడ్డాడు. అగ్రిప్పరాజు అడిగాడు, పౌలు, నీ తరపున మాట్లాడడానికి ఎవరైనా ఉన్నారా అని. ఎవరినైనా అంటే ఉదాహరణకు ఒక న్యాయస్థానంలో, ఒక కోర్టులోనికి వెళ్తే మనమంతకు మనం మాట్లాడలేం. మన తరపున మాట్లాడడానికి, వాదించడానికి ఒక లాయర్ని ఏర్పాటు చేసుకుంటాం. అలాగ రాజు ఎదుట నిలబడ్డప్పుడు రాజు అడుగుతున్నాడు పౌలును, ఎవరైనా ఉన్నారా అని అంటే, ఎవరు అవసరం లేదు అగ్రిప్పరాజా, నేనే మాట్లాడతాను, మీరు అవకాశం ఇవ్వండి అని అడిగాడు. సరే మాట్లాడు అన్నప్పుడు చాలా విషయాలు చెబుతూ దేవుడు ఎలాగ యేసు ప్రభుల వారు తనకు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, ఎలాగ ఆయన దర్శన రూపముగా సౌలు అనబడే అతన్ని పౌలుగా మార్చాడు, ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తూ 22వ వచనంలో అంటున్నాడు, అయినను నేను దేవుని వలన సహాయము పొంది నేటి వరకు నేనేమై ఉన్నాను, నిలిచి ఉన్నాను అన్నాడు. నిజమే ప్రభునందు ప్రియులారా, నేడు అనబడే దాన్ని చూడక ఈ లోకంలో చాలా మంది కన్ను మూసేశారు. మరి కొంతమంది నేటి దినాన్ని చూసి ఉన్నా వారు ఆరోగ్యంగా లేని వారు చాలా మంది ఉన్నారు. నేడు అనబడే సమయాన్ని చాలామంది చూస్తున్నా
దేవుని స్తుతించలేని వారుగా ఉన్నారు. రకరకాలైనటువంటి వ్యక్తులుగా ఉంటూ ఉన్నప్పుడు మనం కూడా ఉన్నాం అందులో, నేడులో. అంటే ఈరోజు ఈ వాక్యం వింటూ ఇలాగా సజీవంగా బ్రతికున్నాం. మనమేమై ఉన్నాం నేటికి అని అంటే, పౌలు వలె మనం కూడా చెప్పగలిగిన మాట ఏంటంటే, దేవుని సహాయము వలన నేటి వరకు మనం ఏమై ఉన్నాము, నిలిచి ఉన్నాం. పడిపోలే చూడండి, లేదా హాస్పిటల్ పాలు కాల, అనారోగ్య పాలు కాల, రకరకాలైనటువంటి పరిస్థితుల వల్ల ఇంకా అయిపోయింది వాడి పరిస్థితి అని చెప్పుకున్నారు వాళ్ళు కూడా. అరే తిరిగి లేచి నిలబడ్డారే అని చెప్పుకునే రీతిగా దేవుడు మనల్ని నిలవబెట్టాడు. అందుకే మనం ఎప్పుడు గుర్తించాల్సింది ఏంటంటే, మనం నిలబడ్డప్పుడు దేవుని సహాయం వల్ల నిలిచున్నాం అని గుర్తుపెట్టుకోవాలి. పౌలు పత్రికలలో మాట్లాడుతూ అంటాడు, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి అంటాడు. ఇప్పటికి నిలిచే ఉన్నాం, కానీ పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకో తెలుసా? నిలవబడిన వాడిని ఎప్పుడు పడగొట్టేటటువంటి ప్రయత్నం అపవాది చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. విమర్శ అనుకోకపోతే ఈరోజు చాలామంది సేవకులు రకరకాలైన మనుషులను పడగొడుతూ ఉన్నారు. పడగొట్టడం పనిగా పెట్టుకున్నారు. బైబిల్ గ్రంథాన్ని చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు కానివ్వండి, ఆయన అడుగుజాడలలో నడిచిన శిష్యులు కానీ పడిపోయిన వారిని చేయందించి లేపారు. అదేంటో మరి 20వ శతాబ్దం దాటుకున్న ఈ సేవకులు అంటే పడగొట్టేస్తున్నారు మనుషులను. నిలవబెట్టే పని ప్రియులారా దేవుంది. శృంగారం అనే దేవాలయం దగ్గరికి దేవుని ఆరాధించడానికి వెళ్తున్నటువంటి పేతురు, యోహానులు ఆ దేవాలయం ప్రక్కన కూర్చొని ఉన్నాడు ఒక అవిటివాడు. అతను పుట్టుకతో అవిటివాడు, నిలవబడలేడు, నడవలేడు. వీరిని కూడా యాచించాడు, అయ్యా ఏమైనా ఇవ్వండి అయ్యా అని అడిగాడు. వాళ్ళు తేరి చూస్తూ ఉంటే వీళ్ళ దగ్గర నుంచి నాకేమైనా సహాయం దొరుకుతుంది అని చాలా ఆశగా చూశాడు వాళ్ళ వైపు. పేతురు, యోహానులు అంటున్నారు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, మాకు కలిగినది నీకు ఇస్తున్నాం, నజరేయుడైన యేసు నామములో లేచి నడు అన్నాడు. వాని పాద మండలములు సడలి, బలహీనమైన భాగాలు బలపరచబడి దిగ్గున లేచి నిలిచి అని రాయబడింది. యేసు ప్రభుల వారి దగ్గరికి చాలామంది రకరకాలైనటువంటి పరిస్థితులు గుండా వచ్చిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ పడిపోయి ఉన్నారు. కొన్ని శవాలు కూడా ఉన్నాయి. వారిని లేపి నిలిపి మరి చనిపోయిన ఆ యవన బాలికను తండ్రికి, ఆ కుమారుణ్ణి తల్లికి, దయము పట్టిన వారిని తండ్రికి, ఇలాగ యేసు ప్రభుల వారు లేపి నిలవబెట్టి నడిపించిన దేవుడు. దేవుడు మనల్ని అంటున్నాడు, మనం నిలుచున్నాం ఇప్పటికీ, కానీ మనం పడిపోకుండా జాగ్రత్త పడాలి. అసలు నేటి వరకు మనము ఏమై ఉన్నాము అని అంటే, నిలిచి ఉన్నాము, ఏమై ఉన్నామో కొన్ని విషయాలు మనం చూద్దాం. మనం నిలిచి ఉండాలి అంటే, ఎప్పటికీ నిలిచి ఉండాలి అంటే, ఎప్పటికీ దీవెనకరంగా ఉండాలి అంటే, నేడున్న మనము రాబోయే దినాలు కూడా ఎలాగ ఉండాలి అన్న విషయాలను చూద్దాం. యెహోషువ గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. నేడు నిలిచున్న మనము ఎప్పటికీ ఇలాగే ఉండాలి అంటే ఏం చేయాలో మనం చూద్దాం. 23వ అధ్యాయం యెహోషువ గ్రంథం 8వ వచనము. మీరు నేటి వరకు చేసినట్లు, యెహోషువ మాట్లాడుతూ అంటున్నాడు, మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. బా, ఇంత మంచి మాట ప్రియులారా. ఎప్పుడు నిలిచి ఉండాలన్న తపన మనకుంది. ఎప్పుడు దేవుని కొరకు సాక్షిగా వాడబడాలన్న ఆశ మనకుంది. అయితే మనం ఏం చేయాలి? ఇదిగో యెహోషువ అంటున్నాడు, అయ్యా బానిసలుగా బ్రతికారు మీరు, మీ పూర్వీకులు, మీరు పాపపు అనే బానిసలో ఉన్నారు, మీరు ఐగుప్తు బానిసలో ఉన్నారు, చెరలో ఉన్నారు. మీరు మొరపెడితే దేవుడు కనికరించి ఆ బానిస బ్రతుకు నుంచి మిమ్మల్ని విడిపించుకుంటూ వచ్చాడు.
ఆయన మీద తిరగబడిన వారు, అలిగిన వారు, సనిగిన వారు, గొనిగిన వారు అరణ్యములో ఎండిన ఆకుల వలె రాలిపోయారు. కానీ మీరు నేటికి నిలిచి ఉన్నారు అనంటే ఎందుకో తెలుసా? మీరు ఆయనను హత్తుకొని ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, నిలిచి ఉన్న మనము దేవునిని ఎల్లప్పుడూ ఏం చేయాలి? హత్తుకొని ఉండాలి. అందుకే యెషయా అనే భక్తుడు బైబిల్ గ్రంథంలో ఒక గ్రంథాన్ని రాస్తూ ఉన్నప్పుడు 66 పుస్తకాలలో 26వ అధ్యాయం 3వ వచనంలో దీనికి పర్యాయ పదముగా ఒక మాట మాట్లాడతాడు. 26వ అధ్యాయం 3వ వచనంలో యెషయా అంటాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉండునో వానిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఎందుకయ్యా నువ్వని కాపాడుతున్నావు? నిన్ను హత్తుకొని ఉన్నాడు. అవును ప్రియులారా, భార్యాభర్తలు ఒకరినొకరు హత్తుకొని ఉంటేనే సంసారం అంటారు. ఎవరికి వారైపోతే విలువ ఉండదు చూడండి, గౌరవం ఉండదు చూడండి. పదుగురి యొక్క పాపపు ఆలోచనలు, చూపులు ఒంటరిగా ఉన్న వాళ్ళ మీద ఎన్ని రీతులుగా పడతాయో ఆలోచన చేయండి. హత్తుకొని ఉండాలి. అందుకే మోషే గారు ద్వితీయోపదేశ కాండాన్ని రాస్తూ ఉన్నప్పుడు నిర్గమకాండములో ఆ ఐగుప్తు నుంచి బయలుదేరిన 6 లక్షల కాలుబలం అరణ్యంలో చనిపోయారు. వాళ్ళు రకరకాలుగా దేవుని విసిగించారు, చనిపోయారు. తర్వాత తరం వచ్చినప్పుడు మోషే వారితో చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం ఆ మాటను. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము మరలా వచ్చిన తరముతో మోషే ఏమని మాట్లాడుతున్నాడు అంటే 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూద్దాం. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. నేటి వరకు, ఈరోజు మనం ఎక్కడ చూస్తున్నా నేటి వరకు, నేటి వరకు, నేటి వరకు అని అంటున్నాడు. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు ఏమై ఉన్నారు? జీవంగా ఉన్నారు, బ్రతికి ఉన్నారు. నిజమే ప్రియులారా, మనం బ్రతికున్నాము అంటే మన మంచితనమో మన గొప్పతనమో కాదు, కేవలం ప్రభు యొక్క కృప మాత్రమే, ప్రభువును హత్తుకొని ఉండుట మాత్రమే. అందుకే భక్తుడైనటువంటి పౌలు కొరింథీ పత్రికలో మాట్లాడుతూ అంటాడు, నేనేమై ఉన్నానో అది కేవలము దేవుని కృప వలనే అయి ఉన్నాను అన్నాడు. అక్కడ యెహోషువ చెబుతున్నాడు, నేటి వరకు కూడా మీరు ఆయనను హత్తుకొని ఉన్నారు అని. హత్తుకొని ఉండుట వల్ల మాకు ఏమి లాభం అని మనం దేవుణ్ణి అడిగితే దేవుడు అంటున్నాడు, హత్తుకొనిన మీరు నిలిచి ఉండడమే కాదు, సజీవంగా ఉన్నారు మీరు అన్నాడు. అవును ప్రియులారా, నేటి వరకు మనము ఆయనను హత్తుకొనినందుకు, నేటి వరకు మనము ఆయనను హత్తుకొని ఆయనను స్తుతిస్తూ ఉన్నందుకు, దేవుని వలన సహాయము పొందుకుంటూ ఉన్నందుకు నిలిచి ఉన్నాం. అంత మాత్రమే కాకుండా సజీవులం అంటే బ్రతికి ఉన్నాం మనం. మిగతా వాళ్ళు హత్తుకోలేదు కదన్నా, వాళ్ళు బ్రతికున్నారే అన్న ప్రశ్న కూడా మీకు రావచ్చు. బైబిల్ గ్రంథంలో దానికి జవాబు కూడా రాయబడింది. నీవు కేవలం జీవించుచున్నావు అన్న పేరు మాత్రము కలిగి ఉన్నావు, కానీ నువ్వు మృతుడవే. అవునయ్య, లోకంలో అందరూ బ్రతికున్నట్టే ఉన్నారు, కానీ వారిలో ప్రభు యొక్క జీవము లేదు. కానీ మనం హత్తుకొని ఉన్నాం కాబట్టి సజీవులమైన అడుగుజాడల్లో నడవగలుగుతున్నాం. సో నేటి వరకు హత్తుకొని ఉండాలి, అప్పుడే మనం జీవముతో ఉంటాం. నేటి వరకు ఇంకా ఎలాగ ఉండాలో చూద్దామా? ఆది కాండానికి వెళ్దాం. 48వ అధ్యాయము, ఆది కాండము 48వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. నేటి వరకు అని ఎక్కడ యాకోబు ఒక మాట మాట్లాడతాడు. 48వ అధ్యాయము ఆది కాండము 15వ వచనాన్ని
మనం చూద్దాం. అతడు యోసేపును దీవించి అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుంటిరో ఆ దేవుడు నేను పుట్టినది ఆహా. మొదలుకొని మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు చాలు. నేటి వరకు ఆయన ఏం చేస్తున్నాడట? మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ప్రియులారా, యాకోబుకు చాలా గొర్రెలు ఉన్నాయి, పశు సంపద చాలా ఉంది. తన మామ దగ్గర నుంచి కావాల్సినంత తెచ్చేసుకున్నాడు, సంపాదించేసుకున్నాడు. తర్వాత కావలసినంత మంది పిల్లలు ఉన్నారు, కొడుకులు, కోడన్లు, మనవన్లు, మనవరాన్లు. యాకోబు ఐగుప్తుకు వచ్చినప్పుడు ఎంతమందితో వచ్చాడు? 72 మందితో వచ్చాడు. ఒక్క ఐగుప్తుకు వచ్చిన యాకోబు, అతని భార్య లేదు, చనిపోయింది దారిలోనే. అతని కుమారులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాన్లు ఎంతమంది ఉన్నారు అంటే 72 మంది ఉన్నారు. ఆ 72 మంది ఐగుప్తుకు వచ్చి యోసేపును కలుసుకున్న తర్వాత యోసేపు వారిని పోషించాడు. తర్వాత ఆయన చనిపోక ముందుగా పిల్లలను దీవిస్తున్నప్పుడు అంటున్నాడు, నన్ను, నా తండ్రిని, వాళ్ళ తండ్రిని, అంటే మా నాన్న అయిన ఇస్సాకు, వాళ్ళ నాయన అయిన అబ్రహాము, మా అందరినీ పోషించిన దేవుడు నేటి వరకు నన్ను కూడా ఏం చేస్తున్నాడు? పోషిస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, అప్పుడప్పుడు కొన్నిసార్లు మేము భోంచేసేటప్పుడు చాలా పర్యాయాలు అనుకుంటూ ఉంటాం, ఒకప్పుడు పోషణ ఎంత కష్టంగా ఉన్నింది. నిజంగా ప్రియులారా, ఒక కేజీ బియ్యం, కేజీ కూడా కాదు, అర్ధ కేజీ తెచ్చుకుంటే దాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకున్నామో. ఈరోజు ఎవరైనా ఒక కేజీనో ఒక ప్యాకెటో రైస్ ఇస్తున్నప్పుడు దాన్ని వండుకొని తినేటప్పుడు మేము అదే అనుకుంటాం, ఈ ఆహారం ఈరోజు దేవుడిచ్చాడు, ఒకప్పుడు ఎంత కష్టంగా ఉన్నింది జీవించడం, ఎంత కష్టంగా ఉన్నింది పోషణ అని. దేవుని హత్తుకొని ఉంటే వారిని సజీవంగా ఉంచడమే కాదు, వారిని ఏం చేస్తాడు? పోషిస్తాడు ప్రియులారా. అందుకే యేసు ప్రభుల వారు మొట్టమొదటి ప్రసంగాన్ని చేస్తూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో ఆయన అంటాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీ తండ్రి వాటిని పోషిస్తూ ఉంటే, మీ తండ్రి పక్షులకు ఆహారం ఇస్తుంటే, మీ తండ్రి పశువులకు ఆహారం ఇస్తుంటే, మీ తండ్రి భూమి మీద ఉన్న సర్వ జీవరాశులకు ఆహారం ఇస్తుంటే, మీ తండ్రి మిమ్మల్ని పస్తు పెడతాడా? లేదు కదా. ఆయన పోషించేవాడు ప్రియులారా. నేటి వరకు మనము నిలిచి ఉన్నాము అనంటే అది దేవుని కృప. నిలిచిన మనము హత్తుకొని ఉన్నాం కాబట్టి మొదటిది సజీవులమై ఉన్నాము. నేటి వరకు దేవుని సహాయము వలన మనం ఏమవుతున్నాం? పోషించబడుతున్నాం. మన దగ్గర డబ్బులు ఉంటే పోయి బియ్యం ప్యాకెట్ కొనుకొచ్చుకొని మా డబ్బులతో మేము తింటున్నాంలే అని అనుకుంటున్నామేమో మనం. కాదు ప్రియులారా, ఆయన పోషిస్తున్నాడు మనల్ని. ఆయన పోషించి సంరక్షించే దేవుడు. అందుకే 147వ కీర్తన మీరు తర్వాత చదువుకోగలిగితే, అరచు పిల్ల కాకులను పోషించు దేవుడు, తన బిడ్డలను పోషించు దేవుడు. ఆయన తక్కువ చేయడు ప్రియులారా. కొన్ని శోధనలు గుండా మనం వెళ్ళొచ్చు, కానీ ఆయన అలాగే హత్తుకొని ఉంటే తప్పకుండా ఆయన పోషించే దేవుడు. మూడవది, నేటి వరకు ఏమైనామో చూద్దామా? యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. అక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉంది. కాలేబు మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము
11వ వచనాన్ని మనం చదువుకుందాం. 11వ మోషే వచనాన్ని నన్ను చదువుదాం. పంపిన నాడు మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నాకెంత బలమో నేటి వరకు నేటి వరకు నాకంత బలము యుద్ధము చేయుటకు గాని వచ్చుచూ పోవుచూ నుండుటకు గాని నాకెప్పటి నాకెప్పటి ఎట్లు బలమున్నది. చాలు. ఎవరండి ఈ మాట మాట్లాడుతున్నది? కాలేబు. ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఈ మాట? వృద్ధాప్యములో. ఏమని మాట్లాడుతున్నాడు? నేటి వరకు. మీరు చూసారా మాట? నేటి వరకు అంటే మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలమో, ఈరోజు ముసలోనైపోయిన 80 సంవత్సరాలు, నేటి వరకు కూడా నాకు అంతే బలము. ఈరోజు మిమ్మల్ని ఎవరినైనా అడిగితే ఆడబిడ్డలుగా మీ బలం అంటే అయిపోయిందన్న, మొదటి బిడ్డకు సగం బలం పోయింది, రెండో బిడ్డకు సగం బలం పోయింది, ఆపరేషన్లు చేశారు కాబట్టి ఉన్ని బలం అంతా పోయింది, ఊరికే మేము ఇలాగ బలంగా లావుగా కనపడుతున్నాం కానీ ఏం బలం లేదన్న, అంత బుజ్జుగే, బలం లేదు. కానీ కాలేబు అంటున్నాడు, నా బలము తగ్గలేదు నేటి వరకు. ఓకే, శారీరకంగా తినే ఆహారము లేకపోతే ఇప్పుడున్న పరిస్థితులు మిమ్మల్ని బలహీనపరిచేయము, కానీ దేవుడు కోరుకుంటున్న బలం ఏంటంటే ఆత్మీయ బలం. నేను దేవుని నమ్ముకున్నప్పుడు ఎంత బలంగా దేవుని కొరకు వాడబడాలని ఉన్నానో ఈ రోజు వరకు కూడా అదే బలం అని చెప్పాలి ప్రియులారా, అదే బలమని చెప్పాలి. నేను ఎప్పుడు అదే అడుగుతుంటాను ప్రభును, ప్రభువా నీ సేవకు పిలిచినప్పుడు ఏ ఉత్సాహం ఉన్నిందో అదే ఉత్సాహం ఉండాలి. ఇంక చాలా కష్టపడ్డానులే, రిటైర్మెంట్ ఉండదు దేవుని పనిలో. దేవుని నమ్ముకున్న వాళ్ళకు రిటైర్మెంట్ ఉండదు, దేవుని సేవ చేసే వాళ్ళకు రిటైర్మెంట్ ఉండదు. రిటైర్మెంట్ అంటూ ఏదైనా ఉంటే అది ఇంక మనం ఈ లోకంలో లేకపోతేనే. ఆత్మీయ బలం ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉండాలి ప్రియులా, తగ్గకూడదు. గద్దించినప్పుడు ఒకలాగా మూడ్చుకొని మూతి ముడుచుకొని, హెచ్చరించినప్పుడు ఒకలాగా, మరొకప్పుడు ఒకలాగా, అలాగ ఉండకూడదు. ఎప్పటికీ ఒకే ఆత్మీయ బలం ఉండాలి. యెహోషువ, కాలేబులు మోషే దగ్గర ఉన్నారు. మోషే హెచ్చరికలు, గద్దింపులు అన్నిటినీ కూడా వారు కూడా పొందుకున్నవారే, కానీ అప్పగించిన పనిలో ఆత్మీయ బలాన్ని ఎప్పుడు కూడా వాళ్ళు పోగొట్టుకోలే. నేటి వరకు దేవుని హత్తుకొని ఉన్న మనం సజీవులమై ఉన్నాము. నేటి వరకు ఆయన ద్వారా పోషించబడుతున్నాము. నేటి వరకు ఆత్మీయ బలము కూడా మన దగ్గర సన్నగిలకూడదు, ఎప్పటికప్పుడు బలపరచబడుతూనే ఉండాలి. నిన్నటికన్నా రేపు ఇంకా ఎక్కువ ఉండాలి ప్రార్థన, నిన్నటికన్నా మరింతగా ఉండాలి దేవుని వాక్య ధ్యానం, ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉండాలి. చివరిగా ఒక్క మాట చెప్తాను, సమయం అయిపోయింది. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము నేటి వరకు ఏమై ఉండాలో 23వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 1వ వచనాన్ని మనం చూసి ముగిద్దాం. పౌలు మహాసభ వారిని తేరిచూచి సహోదరులారా నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పాను. చాలు. నేటి వరకు ఎలాంటి మనస్సాక్షి ఉండాలట? మంచి మనస్సాక్షి. ప్రార్థనే, అబద్ధాలే, అది కాదు మనస్సాక్షి. మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తూ ఉంటే నీ మనస్సాక్షి నన్ను గద్దిస్తూ ఉంటుంది. అమ్మో ఎనకటి తెలిసింది, నా గురించి ఎట్ట తెలిసింది, ఎవరు లేనిపోని అబద్ధాలు నీలో ఉంటే నీ మనస్సాక్షి నువ్వు పాడు చేసుకుంటావు. మనస్సాక్షి ఎలాంటిదో తెలుసా ప్రియులారా? ప్రార్థనలో ఒకలాగా, ఇంట్లో ఒకలాగా ఉండదు. నేను ఇక్కడ నిలబడప్పుడు చెప్తుంటాను కదండి, నేను ఎవరినైనా కానీ ఒక కుటుంబాన్ని కలపడానికే ప్రయత్నం చేస్తుంటా కానీ విడగొట్టడానికి ప్రయత్నం చేయనని. కానీ కొంతమంది విడగొట్టే మాటలు మాట్లాడుతూ ఉంటారు. నన్ను పిలిచి అన్న ఇది చెప్పినాడు తెలుసా, నిన్ను పిలిచి చెప్పాను, నిన్ను పిలిచి చెప్తాను అసలు ఎవరినన్నా పిలిచి వాళ్ళిట్లా వీళ్ళిట్లా అని. ఏమవసరం నాకు? నువ్వు ఎందుకు అంత కాయించుకొని మాట్లాడుతూ ఉన్నావు?
నీ మనస్సాక్షిని నువ్వు పాడు చేసుకోవడమే కాకుండా దేవుని ఎదుట కూడా గద్దించే రీతిగా నువ్వు నిలబడుతున్నావు. పౌలు ఏమంటున్నాడు? నేను మంచి మనస్సాక్షి కలిగిన వాడనై నా దేవుని ఎదుట ఏం చేస్తున్నాను? నేను నడుచుకుంటున్నాను. నేను మనస్సాక్షిని నేను పాడు చేసుకోవడంలా. ఒకవేళ నిలబెట్టి అడిగితే ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఎన్ని అబద్ధాలు చెప్పాలి? ఇంకా అబద్ధాలతోన మన ఆత్మీయ జీవితం కట్టుకునేది. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మాట. ఒక అమ్మ దగ్గరకు వచ్చింది. మన ఇద్దరం ఏదైనా పొరపాటు ఉంటే సారీ, మనం కలిసి ఉందాం అని అడిగింది. ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పిందంటే, ఆమె నా దగ్గరకు వచ్చి సారీ అని నా చేతులు పట్టుకుంది అని చెప్తుంది. అంటే నీ మనసులో ఏముంది? నిన్నేదో గొప్ప చేసుకోవాలని. నిన్ను ఎవరు అడిగారు అవన్నీ? నీ మనసులో ఎందుకు అలాంటి భావనలు ఉన్నాయి? నీ మనస్సాక్షిని ఏం చేస్తున్నావు? నువ్వు పాడు చేసుకుంటున్నావు. నువ్వు నీ మనస్సాక్షి దేవుని ఎదుట తల దించుకునేటట్టుగా అయిపోతుంది నీ పరిస్థితి. తెలీదా? వాస్తవం ఏదో నీకు తెలీదా? నిజమేదో నీకు తెలీదా? దేవుని వాక్యం గద్దిస్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు నీ అంతరంగంలో ఏం జరుగుతుందో నీకు తెలీదా? మనస్సాక్షి బాగున్నాడు కాబట్టే పౌలు అంటున్నాడు, సహోదరులారా. ఎక్కడ మాట్లాడుతున్నాడు? సభ ఎదుట మాట్లాడుతున్నాడు. ఒక ఇంట్లోకి పిలిచి మాట్లాడడంలా. సభ ఉంది. సభ అంటే 100 మంది ఉందో 1000 మంది ఉందో అందరి ముందర చెప్తున్నాడు, నేను అందరి ఎదుట నా మనస్సాక్షి మంచిగా కాపాడుకున్నాను. అవును ప్రియులారా, ఇదే మాట యెహోషువ కూడా అన్నాడు. చూస్తారా? ఆ మాట చదివించి ముగిస్తాను, వివరించడానికి. కానీ 22వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తున్నాం. 22వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 22వ అధ్యాయం యెహోషువ గ్రంథం 17వ వచనం. పేయూరు విషయములో మనము చేసిన దోషము మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టెను కదా, నేటి వరకు మనము దాని నుండి పవిత్రపరచుకొనక ఉన్నాము. చాలు ప్రియులారా, అంటున్నాడు యెహోషువ, పవిత్రపరచుకోక, నేటి వరకు మంచి మనస్సాక్షి లేక కొన్ని ఇబ్బందులు గుండా వెళ్తున్నామే. అర్థం కదా మీకు అంటున్నాడు ఇశ్రాయేలుతో. అర్థం కదా మీకు? తెగుళ్ళు వచ్చాయి, అంటే వ్యాధులు వచ్చాయి, బాధలు వచ్చాయి, బాధల గుండా వెళ్తూ ఉన్నావు. అయినా మనస్సాక్షి సరిగా పవిత్రంగా పరుచుకోవాలని తెలీదా నీకు అని అడుగుతూ ఉన్నాడు. అవును ప్రియులారా, నేటి వరకు ఆయన సహాయం వలన మనం నిలిచి ఉన్న మనము హత్తుకొని ఉండాలి. హత్తుకొనిన మనల్ని సజీవులుగా నిలబెడతాడు, పోషిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆత్మీయ బలము తగ్గకుండా చూస్తాడు. 4వదిగా మన మనస్సాక్షిని మనము కాపాడుకునేటట్టుగా చేస్తాడు. పుచ్చులు అంటారు చూడండి. పుచ్చులు అంటే ఏంటో తెలుసా? ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ పుచ్చులు ఉంటాయి చూడండి. అవి నేర్చుకోకండి. ప్రార్థనకు వచ్చి లేనిది ఉన్నట్టుగా, ఏదో ఉన్నది లేనట్టుగా కలిపి చెరపగాకండి. వాస్తవం అయితే వాస్తవం, ఎక్కడైనా ధైర్యంగా మాట్లాడచ్చు. అబద్ధం ఎప్పుడైనా అవమానాన్ని తీసుకొని వస్తుంది. తలలోంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. నేటి వరకు మనం ఏమై ఉన్నామో దేవుడు చెప్పిన ఈ మాటను బట్టి సరిచేయబడదాం, మనస్సాక్షిని కాపాడుకుందాం. ఓ ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన దేవా, పరలోకమందున్న తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. స్తుతి నొందదగిన పరిశుద్ధుడైన దేవుడవు, నమ్మదగిన దేవుడవు నాయనా. నీవు నేటి వరకు మేమేమై ఉన్నామో, మేము ఏమై ఉండాలో మీరు పలికిన మీ పరలోకపు సంగతులను బట్టి ఓ తండ్రి, మీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నిజమే నాయనా, నీ మాటలు వింటూ ఉన్నప్పుడు మా అంతరంగములో మా తప్పిదమేదో మాకు తెలుస్తుంది, మా క్రమమేదో మాకు తెలుస్తుంది. కాబట్టి సరిచేసుకొని అలాంటి తప్పిదాలలో జీవించుకోకుండా మీకు సాక్షిగా బ్రతకడానికి, మిమ్మల్ని హత్తుకొని జీవించడానికి, మీ ద్వారా పోషించబడుతున్నాము అని
ఆత్మీయ బలములో మెరుగైన వ్యక్తులముగా, మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తులముగా నిలిచుండడానికి కృప చూపండి. ఓ తండ్రి, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అయినటువంటి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును నీ ప్రియ కుమారుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.